అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం షుబ్లీ సాబ్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారండి? అబ్సల్యూట్లీ ఫైన్ సార్, బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. ఓకే సార్, ఈరోజు సుప్రీంకోర్టులో తిరుపతిలో కల్తీ లడ్డుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏ విధంగా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యలు మీరు? చూడండి సార్, సుప్రీంకోర్టు ఇది ఇనీషియల్ స్టేజ్ లో చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు అడుగుతున్నారంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అని చెప్పేసి, ఈ ఆధారాలు ఏమిటి అనేది సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ సిట్ విచారణ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి ఆ ఆదేశానుసారం ఆ విచారణ అనేది జరుగుతుంది. కానీ ఆ సిట్ ఆపివేసి వేరేది ఏదో మళ్ళీ 3వ తారీఖున ఐ థింక్ పోస్ట్ పోన్ అయినట్టుంది. 3వ తారీఖు 3rd of October. సో లెట్ us wait and see. ఓకే సార్, ఏం లేదు సార్, అంటే ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మేము ముందు నుంచే దీని గురించి చెప్పాము, అంటే సిబిఐ ఎంక్వైరీ అడిగాము మేము, దాంతోపాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీనేసి దీంట్లో నిజాలు తేల్చాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు, దానివల్ల ఫలితం ఏముండదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజంగా కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి అని మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా అలా తీసుకోవచ్చా ఈ అంశాన్ని? అసలు చెంపపెట్టు అన్న మాట చాలా పెద్దదండి. ఇంతకు ముందు చెంప చెళ్ళు 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 అని చెప్పేసి అనేక సార్లు చెంప చెళ్ళుమన్నా లేకపోతే మొట్టికాయలు, అనేకమైనటువంటి మొట్టికాయలు, రికార్డ్ బ్రేక్ స్థాయిలో అనేకమైనటువంటి అంశాల్లో గత ప్రభుత్వానికి అనేకమైనటువంటి మొట్టికాయలు, అనేకమైన విషయాల్లో చెంప చెళ్ళు అనిపించింది. కాబట్టి దీన్ని మనం అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది జస్ట్ ఇనీషియల్ స్టేజ్. దానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది. అందులో కాకపోతే ఒక మంచి మాట సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, మతం ఏదైతే ఉందో, మత విశ్వాసాలు ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయమాకండి అని చెప్పింది. ఎస్, 100% కరెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి అందరికన్నా ముందు పెట్టు ఎవరికంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మతంని అడ్డం పెట్టుకునే మీరు రాజకీయాలు చేస్తారు. అన్ని మతాల వాళ్ళని కూడాను నయవంచనకు గురి చేశారు. కాబట్టి ఇది పెద్ద అంశమేం కాదు. రాబోయే రోజుల్లో దీని యొక్క ఏదైతే విషయాలు ఉంటాయో అన్ని కూడాను బయటకు వస్తాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా మతం గురించి మాట్లాడుతున్నారు, నా మతం ఏంటి అని మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడిన తర్వాత నా మతం మానవత్వం అంటూ ఆయన మాట్లాడారు. దళితులు ఎవరైతే ఉన్నారో ఎంత గొప్ప మానవత్వం అంటే, అసలు మానవత్వం అన్న మాటే సిగ్గుతో తలదించుకుంటుంది. ఆయనకి నిజంగా మానవత్వం ఉంటే గనక డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఎమ్మెల్సీ అని మీరు సంఖలో పెట్టుకుని మీరు తిరగరు. అంతే మానవతావాది అయితే గనక, మానవతావాది అయితే కనుక మీరు అబ్దుల్ సలాం నంద్యాలలో ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషుల్ని శిక్షించకుండా 29 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేసి మీరు చేతులు దులుపుకోరు. అంతగానే మీకు మానవత్వం ఉంటే కనుక డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీద మక్కలు ఇరగొట్టి అతన్ని చంపేసేవారు కాదు. అంతే మానవత్వం ఉంటే కనుక మిస్బా యొక్క ఆత్మహత్య జరిగేది కాదు. అంతే మానవత్వం ఉంటే కనుక ఇబ్రాహీంని నట్ట నిలువున నడి రోడ్డున అతనికి హత్య చేసి చంపేవారు కాదు. కాబట్టి మానవత్వం గురించి మాట్లాడకూడదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కనుక, అంతే మానవత్వం ఉంటే కనుక బాబాయ్ గారి అంశంలో మీ సొంత చెల్లెళ్ళు మీకు ఎంతగా ప్రాధేయపడ్డారు, ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారు, మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయింది మీ మానవత్వం? ఈ రోజు మీ మతం మానవత్వం అని చెప్తే మేము చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టుకుని ఉన్నామా? సార్ ఓకే, అంటే ఆయన ఒక సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని గుళ్ళోకి రాని పరిస్థితి, దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక కులం కార్డు తీసుకొస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే దీని నుంచి తప్పించుకోలేము అన్న అంశంలోనే కులాన్ని తీసుకొచ్చి దళితులను మధ్యలో పెట్టి రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఏమో, అది తీసి పక్కన పెట్టండి. దాని తర్వాత ఆయన మానవత్వం తర్వాత సెక్యులరిజం గురించి మాట్లాడారు. సెక్యులరిజం అని చెప్పి దాని తర్వాత ఇవన్నీ విషయాలు చెప్పారు మీరు, దళితులు లేకపోతే అది ఇది అని చెప్పేసి. సరే, అది ఆ అంశాన్ని నేను తర్వాత మాట్లాడాను. అవును, అంటే ఇప్పుడు సెక్యులరిజం గురించి సార్ ఆయన దీనికి సంబంధించి ఇది ఏ విధమైనటువంటి సెక్యులరిజం, ఇది ఏ విధమైనటువంటి దేశం అని చెప్పి ఆయన మాట్లాడారండి. దీని మీద స్పందించండి సార్. సెక్యులరిజం అంటే మీరు మెడలోనేమో మీ సిలువ వేసుకొని మీరు పిండ ప్రదానం చేయడం సెక్యులరిజమా? మీరు మెడలోనేమో సిలువ పెట్టుకొని మీరు తల మీద టోపీ పెట్టుకొని ముస్లింలను కుచ్చు టోపీ పెట్టడం ఇది సెక్యులరిజమా?
సెక్యులరిజం యొక్క నిజమైన నిర్వచనం నేను చెప్తాను వినండి. మీరు ఏ విధంగా ఉన్నారో మీరు అలాగే ఉండాలి. నేను ఎలా ఉన్నానో నేను ఇలాగే ఉంటాను. మీరు నన్ను గౌరవించాలి, నేను మిమ్మల్ని గౌరవించాలి. ఇది సెక్యులరిజం అంటే. నా ఆచార ఆహార్య వ్యవహారాల్లో నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఉంటాను. మీరు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉంటారు. మిమ్మల్ని నేను గౌరవిస్తాను, మీరు నన్ను గౌరవించాలి. ఇది సెక్యులరిజం అంటే. ఇక్కడ ఇదే సెక్యులరిజం మీరు ఏ విధంగా తూట్లు పొడిచారో నేను ఇప్పుడు చెప్తాను వినండి. మీరు నిజంగా మీరు ఇతరుల మనోభావాలను గౌరవించే వాళ్ళైతే కనుక ఆ మతం ఏదైతే హిందూ మతం సాంప్రదాయం ప్రకారంగా అక్కడికి వచ్చే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చి మీరు వారి యొక్క సాంప్రదాయాన్ని కాపాడాలి, మీరు వారిని గౌరవించాలి. వారిని హిందూ సమాజాన్ని మీరు గౌరవించకుండా వారికి మీరు అక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు తిరుపతికి వెళ్లకుండా ఆగిపోయి నాష్నా న్యాయాతో అంగం తేడా అన్నట్టుగా ఈ రోజున మీరు జనాల ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు సెక్యులరిజాన్ని తూట్లు పొడిచారు. మీరు ఎందుకని చెప్పేసి మీరు డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదండి? లేకపోతే మీరు చెప్పాల్సింది నేను ఒక క్రైస్తవుడిని కాబట్టి నేను ఆ డిక్లరేషన్ పై సంతకం పెట్టాను అని చెప్పి మేమందరం కూడా హర్షించేవాళ్ళం. అదే ఓపెన్ గా చెప్పారు, ఇందులో తప్పే ఉంది అని చెప్పేసి. అంతేగాని మీరు అటువైపు డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా వారి యొక్క ఏదైతే టీటీడీ యొక్క ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ఎవరైనా ఫాలో చేయాలి. నిన్న ఇదే సుప్రీంకోర్టు ఇవాళ ఏదైతే వ్యాఖ్యలు చేసింది ఆ సుప్రీంకోర్టు గారు సిజిఐ గారు ఈ రోజున నిన్న దర్శనానికి వచ్చారు. వచ్చిన దాంట్లో వారి యొక్క ఏదైతే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారో అందులో ఒక మైనార్టీ సోదరుడు కూడా ఉన్నాడు. ఆయన కూడాను డిక్లరేషన్ పై సంతకం పెట్టి లోపలికి వెళ్ళాడు. అందులో తప్పేంటి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మీరున్నారు, మీరు మక్కా యాత్రకి వెళ్ళి చూపించండి నాకు, మీరు వెళ్ళగలరా? మీరు వదిలేయండి. ముఖ్యమంత్రి గారిని వెళ్ళమని చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ప్రధానమంత్రి గారిని వెళ్ళమని చెప్పండి, రానివ్వరు. ఓకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మక్కాకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. ఏంటి? యూ షుడ్ బి ఏ ముస్లిం. మీ యొక్క విశ్వాసం దేవుడు ఒక్కడే, కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి చిట్ట చివరి ప్రవక్త అని చెప్పేసి మీరు విశ్వసించాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని లోపల రాణిస్తారు. అదే విధంగా ఇక్కడ డిక్లరేషన్ ఉంది. 2000 ఐ థింక్ 14లోనో 13లోనో నేను వెళ్ళాను, చక్కగా వెళ్ళాను, చూశాను, వచ్చాను. నేను చూశాను వచ్చాను అంటున్నాను, దర్శించుకున్నాను వచ్చాను అని చెప్పట్లేదు. ఎందుకు? నా విశ్వాసం వేరు. ఎందుకు? నేను లోపలికి వెళ్ళాలని కూడా వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ 2017లో 2018 మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది. లోపలికి వెళ్తే ఫామ్ చేతిలో పెట్టారు, దీనిపై సంతకం పెట్టాలండి. చదివాను, చదివితే దాంట్లో రాస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నేను నమ్ముతున్నాను దేవుడుగా అని చెప్పేసి మీరు దానిపై సంతకం పెట్టాను. నేను నా సోదరులు ఎవరైతే నా హిందూ సోదరులు ఉన్నారో ఎవరితో పాటు వెళ్ళానో వాళ్ళకి చెప్పాను, మిత్రమా ఏమనుకోమాక, నేను రాను అని చెప్పేసి మీకు చెప్పేదైతే గనక నేను ఇంత దూరం రాను కదా, ఇక్కడ ఇది ఉంది, ఇది నేను దీనిపై సంతకం పెట్టలేను, కాబట్టి నన్ను మన్నించండి, నేను బయట ఉంటాను, మీరు రండి అని చెప్పాను. ఇది గౌరవించుకోవటం అంటే. ఇప్పుడు మీరు అంటే నాకేం సంబంధం లేదు, నేను మక్కా వెళ్ళాల్సిందే, నన్ను పిలిచికెళ్తావా వస్తావా అంటే ఇది ఎక్కడ వాదనండి? ఇది మీరు రానివ్వరండి అంటే అంతే కదా, వాళ్ళకైనా కానీ అంతే కదా. మరి పాదయాత్ర ముందప్పుడు గాని పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నాను, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ఎందుకు రానిచ్చారు, ఇప్పుడు ఎందుకు రానివ్వలేదు? ఇదే ప్రశ్న అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మీరు? చూడండి, నేను ఇక్కడ ఒకటి చెప్తాను. మీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటి నుంచి మీ ఇల్లు కూడాను అంతే దూరం. ఈ రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటంటే ఈ దీంట్లో రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేయమాకండి అని చెప్పేసి, దేవుడిని రాజకీయాలకి పక్కన పెట్టండి అని చెప్పారు. దేవుడిని రాజకీయాల నుంచి పక్కన పెట్టండి అని చెప్పి 100% అది కరెక్ట్, 100% అది కరెక్ట్. ఈ రోజున మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ లో మీరు ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 25, 26 ఏం చెప్తున్నాయి మనకి స్పష్టంగా? ఆర్టికల్ 25, 26 చెప్పేది ఏంటంటే ఏదైతే మత సంస్థలు ఉన్నాయో ఆ మత సంస్థలను వాళ్ళు రన్ చేసుకునే, ఆయా మత సంస్థలు ఆయా మతాల వాళ్ళు దాన్ని రన్ చేసుకునే అవకాశం ఉంది, మతాన్ని ప్రాపగేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ మత విశ్వాసాలను కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, స్టేట్ గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ 25, 26 చెప్తుంది. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతానండి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ సైజు చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా గానీ నాతో ఏమైనా సంప్రదిస్తారా? నాతో సంప్రదించారు కదా? అవసరమే లేదు. ఐఎమ్ నాట్ ఎ స్టేక్ హోల్డర్. మరి అలాంటప్పుడు వక్ఫ్ బోర్డ్ లో నాన్ ముస్లింస్ ని ఎందుకు తీసుకొస్తున్నారు? తీసుకొని రావచ్చా? అవసరం ఏముంది? అవును. ఇంకొకటి రెండోది, వక్ఫ్ బోర్డ్ లో అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారుల్ని మీరు నాన్ ముస్లింస్ అధికారుల్ని కూడాను ఉంచవచ్చు అని చెప్పేసి అమెండ్మెంట్ చేస్తున్నారు.
అది ఎలా చేయగలరు మీరు? తప్పు కాదా అది? ఓకే. 100% తప్పు కదా. అవును. కాబట్టి ఇదంతా ఏంటంటే ఆ, ఇది మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి భార్య ఒక క్రైస్తవురాలు, ఆవిడ ఎప్పుడు కూడాను ఆ గుడిలోకి రాలేదు. దట్స్ వెరీ ఫైన్, గుడ్. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి అవును. యొక్క భార్యమణి గారు, ఆవిడ కూడాను అవును. ఐ థింక్ నాకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ షీ ఈజ్ ఆల్సో క్రిస్టియన్. మరి ఆవిడ క్రిస్టియన్. కూడాను వెళ్ళి ఉన్నారు. మళ్ళీ ఆవిడ కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి కదా. కాబట్టి ఇక్కడ రాజకీయం వద్దండి, ఇక్కడ దేవుడి దగ్గర రాజకీయం వద్దు. దేవుడి దగ్గర రాజకీయం కాకుండా ఏదైతే కల్తీ జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో ఇది చాలా దారుణం, అత్యంత శోచనీయము. ఇది మనోభావాలకి సంబంధించినటువంటి అంశం. ఇందులో మేము ఖచ్చితంగా మా హైందూ సోదరులతో పాటు మేము కూడాను వారితో భుజానికి భుజం ఆనించి నించుంటాం. ఓకే. ఇంకోటి కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఈరోజు ఏదైతే విచారణ సిట్ కాదు, ఒక కేంద్రం పరిధిలో జరగాలన్నట్టు కూడా మాట్లాడింది. ఏ విధంగా చూస్తారు సార్ ఈ అంశాన్ని? మంచిదే కదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము. ఇప్పుడు తను ఒక కామెంట్ చేసింది, ఇప్పుడు సిట్ ని ఆపివేసింది. ఇప్పుడు ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలన్నీ కూడాను ఖచ్చితంగా ముందుకు వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు కూడాను సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత దానిపై ఒక సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. ఇప్పుడు సిట్ చేసినా, లేకపోతే సిబిఐ చేసినా, లేకపోతే ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారితో విచారణ చేపట్టినా గానీ వాస్తవాలు బయటికి రావాలి, జనాలకి తెలియాలి. అందులో అయితే అనుమానం లేదు. ఓకే. అంటే అక్టోబర్ 3న తిరుపతిలో పవన్ కళ్యాణ్ ధార్మిక సభ అంటూ ఒకటి జరగబోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఈ టైంలో అంటే ఇప్పుడు ఈ గొడవ జరుగుతున్న టైంలో ఈ ధార్మిక సభ అవసరమని మీ ఫీలింగా? ఏం చెప్తారు మీకు దీనికి సంబంధించి? సార్, సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. రాజకీయాల్లో మతాన్ని లాగకూడదు, లాగొద్దు. అది ఇస్లాం మతమైనా, హిందూ మతం ధర్మమైనా, లేదంటే క్రైస్తవులైనా గాని, ఎవరైనా గాని రాజకీయాల్లో దీన్ని లాగటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. అట్ ద సేమ్ టైం ఒకరు గౌరవించుకోవాలి. ఓకే సార్, ఇంకోటి కూడా ఏంటంటే ఈ తిరుపతి లడ్డు అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రొజెక్ట్ చేసింది. దీనివల్ల కూటమి ప్రభుత్వం లాభమా నష్టమా అంటే నష్టపడమే అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళవి. ఇప్పుడు వాళ్ళకి అనుకూలమా ప్రతికూలమా అంటే 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అవును. 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడాను ఆపాదం ఉంటాయి. సార్ నిజమే, అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏదైతే మాట్లాడింది ఈరోజు, గత 10 సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో ఇవే జరిగినాయి. మొత్తం ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవే చేశారు. ఈ రోజు ఒక లడ్డూ అంశాన్ని తీసుకొని దీన్ని దేవుళ్ళు ఆగొద్దు అని చెప్పి మాట్లాడారు. బట్ ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మనం గౌరవిస్తాము. అయినా కానీ కొంచెం ఇది చూసినట్టయితే గౌరవిస్తూనే ఈ 10 సంవత్సరాలు ఇలాగే జరిగింది కదా అంటున్నాం మనం అంతే. మనం ఎక్కడ కూడాను సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మేము ఎక్కడ కించపరచడం లేదు, లేకపోతే దానికి వ్యతిరేకంగా మేమేం మాట్లాడట్లేదు. ఏంటి 10 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? 10 సంవత్సరాల్లో ముస్లింలను అడ్డంగా పెట్టుకొని మీరు చేసింది రాజకీయం కాదా? ముస్లింలను బూచిగా చూపించి మీరు చేస్తుంది రాజకీయం కాదా? ఈ రోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నారు. ఎందుకు దాంట్లో హిందువుల్ని యాక్ట్ చేయాలి అని చెప్పేసి మీరు తీసుకొస్తున్నారు? అంటే ఆ వ్యవస్థని పూర్తిగా కూకిటి వేళ్లతో నిర్వీర్యం చేయడానికే కదా. ఈ సందర్భంగా అయితే నేను ఒక విషయం అయితే చెప్తానండి. ఇదంతా ఒక ఎత్తు, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ గురించి అయితే మటుకు ఖచ్చితంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. వెదర్ హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, ఏదైతే మత సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆయా మత సంస్థలకు ఆయా మత విశ్వాసాలు కలిగిన వారు మాత్రమే హెడ్ చేస్తారు, వాళ్ళు మాత్రమే దాని యొక్క పర్యవేక్షణ నిర్వహిస్తారు. అన్య మతస్థులకు అందులో ఎటువంటి స్థానము లేదు. అవసరం పడితే కనుక దీనిపై మనం ఒక చట్టాన్ని కూడాను తీసుకొస్తాము అని చెప్పేసి
చాలా సుస్పష్టంగా ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి మాటల్ని మనస్ఫూర్తిగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎస్, ఈ ఓకే. రోజున కల్తీ వ్యవహారం కానివ్వండి, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి ఏ అంశమైనా కానీ ఒకరి మత విశ్వాసాల్లో ఒకరు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏ మాత్రం లేదు లేదు లేదు.